హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 రిజల్ట్ అయితే వచ్చేసింది. ర్యాంక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయని ర్యాంక్స్ వచ్చాయి. మార్క్స్ కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టోటల్ 36 కాలేజెస్లో ప్రతి కాలేజ్ మీ కేటగిరీలో ఎన్ని మార్కులు రావాలి డైరెక్ట్ ఇక్కడ లిస్ట్ అయితే ఇస్తున్నాను. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ అదేవిధంగా పెయిడ్ గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇందులో వెబ్సైట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఏదైనా ఇండివిజువల్గా తీసుకోవచ్చు, 3 కలిపి తీసుకోవచ్చు. వెబ్సైట్లో జస్ట్ మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజ్ వస్తుందో కూడా తెలుస్తుంది. ఒకసారి అది చూడండి. సో డియర్ స్టూడెంట్స్, మీరు లాగిన్ అవగానే తెలంగాణ, ఏపీ అండ్ ఆల్ ఇండియాకి సంబంధించిన ట్యాబ్స్ అయితే వస్తాయి. సో మీరు ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ తెలుసు కదా, ఆ ర్యాంక్తో మీకు ఎక్కడ సీట్ వస్తుందో చూడాలి అంటే ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాలేజ్ ప్రెడిక్టర్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. కాలేజ్ ప్రెడిక్టర్ మీద ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ రీజన్ అడుగుతుంది. సో ఏయూ రీజన్ అయితే ఏయూ అని ప్రెస్ చేయండి, ఎస్వి అయితే ఎస్వి అని ప్రెస్ చేయండి. అండ్ కేటగిరీ అడుగుతుంది, ఓపెన్ అని పెడదాం. లేకపోతే కేటగిరీలో SC1 పెడదాం. సో SC1 పెట్టేసి మీరు ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన వెంటనే మీకు SCకి సంబంధించిన ట్యాబ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 3 lakhs కొడదాం. అండ్ ఆ తర్వాత మనకైతే దీనికి సంబంధించిన పాసిబుల్ కాలేజెస్ వస్తుంది. పాసిబుల్ కాలేజెస్ చూడండి, SC1లో ఆ ర్యాంక్కి అవైలబుల్ సేఫ్ కాలేజెస్ ఇవన్నమాట. సో మీకు ఎవి సేఫో అదైతే వస్తుంది. బార్డర్ ఉంది కూడా చూపిస్తుంది సేఫ్ వాళ్ళకి, ఈ కాలేజెస్ అయితే సేఫ్. అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా వస్తుంది. సో ఇలాంటి వెబ్సైట్ కోసం మనకి జస్ట్ 399, దీనికోసం అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓన్లీ ఆ వెబ్సైట్ కావాలంటే జస్ట్ 399. ప్రతి కట్ ఆఫ్, ప్రతి ర్యాంక్ ఇంకా రాబోయే వాటికి కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. అది ప్లస్ గైడెన్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. జాయిన్ అయ్యాక కాల్స్కి నెంబర్ ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్వీలో చూడండి ఓపెన్. సో ఓపెన్ అయితే ప్రతి కాలేజ్ మీది ఓపెన్ అయినట్లయితే చూసుకోండి, ర్యాంక్స్ ఉన్నాయి. ఇదేమో 2025లో మార్క్స్, ఇదేమో 2026లో ఉండబోయే మార్క్స్. ఎగ్జాక్ట్గా ఇవే కాదు, +or-5 అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే కర్నూలు 547, SVMC 536. సో +or-5 ఛాన్స్ ఉంది. ఎవరు కూడా 100% ఎగ్జాక్ట్ చెప్పలేరు. సో ఓపెన్లో గవర్నమెంట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే 514, ప్రైవేట్ కట్ ఆఫ్ 419 ఉండొచ్చు, +or-5. అండ్ మిగతా వాళ్ళు మీకు నచ్చిన కాలేజీలో ఎంత ఉందని చూడండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. BCA గవర్నమెంట్ కాలేజెస్లో BCA ఎంత ఉంది, 482 అవ్వచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో అన్నాగౌరి లిస్ట్లో ఉంది, దీంట్లో చివరి కట్ ఆఫ్ 466 ఈ ఇయర్ అవ్వచ్చు. అండ్ BCB చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ డైరెక్ట్. సో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ 492 ఉండొచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఫ్రీ సీట్ కట్ ఆఫ్ 469 అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. BCC చూడండి, గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్, గవర్నమెంట్లో 465. అండ్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ చూస్తే 450 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ BCDలో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ 492, ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ 463 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రతి కాలేజ్ ప్రతిదీ యాక్యురేట్గా, లాజికల్గా ఉంటుంది మన దగ్గర. BCE చూసినట్లయితే 483, గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రైవేట్ కాలేజెస్కి అయితే 469 మార్క్స్ వరకు వెళ్ళొచ్చు. BCE తర్వాత EWS గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఈ కాలేజెస్లో మాత్రమే ఉంది. అండ్ దాని కట్ ఆఫ్ 504. ప్రతి కాలేజీ కూడా మీరు చూడవచ్చు, నేను ప్రతిదీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఒక స్క్రీన్ షాట్ కొట్టుకోండి మీ కేటగిరీ వచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ SC2 438, ఓవరాల్ కట్ ఆఫ్ 428 వరకు వెళ్ళొచ్చు. SC3 చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ 449 వరకు వెళ్ళొచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ 438 వరకు వెళ్ళొచ్చు. ప్రతిదానికి +or-5 అయితే చేసుకోండి. ఇదే నమ్మాలని లేదు, నమ్మే వాళ్ళు నమ్మండి, ఓకేనా. ప్రతి సంవత్సరం మన ఎక్స్పీరియన్స్తో చెప్తాము, యాక్యురేట్గా ఉంటాయి. అండ్ ST 413 వరకు వెళ్ళొచ్చు. అండ్ 399 కట్ ఆఫ్ ఓవరాల్గా అయ్యే ఛాన్స్ ఉంది. ఇది SVAకి సంబంధించి. ఇప్పుడు AUది చూద్దాం. AUలో ఓపెన్ 21 కాలేజెస్, ప్రతి కేటగిరీ చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ ఉన్న వాళ్ళు చూడండి, మీకు ఏ కాలేజ్ కావాలంటే దాని కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఈసారి ప్రెడిక్షన్ ఇది 2025, అన్నిటికీ +or-5 చేసుకోండి. ఓపెన్లో గవర్నమెంట్ కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే దాదాపుగా 523. అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ 510. ఓకే, ఇదే ఫైనల్ అని కాదు, +or-5 అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఆల్ ఇండియా ర్యాంక్స్ని బట్టి.
బీసీఏ చూసినట్లయితే గవర్నమెంట్ కట్ ఆఫ్ బీసీఏలో 508 మార్క్స్ ఉంది. అండ్ ప్రైవేట్ కట్ ఆఫ్ బీసీఏలో 484. ఇంకా ప్రతి కాలేజ్ నేను చెప్పట్లేదు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సింపుల్గా స్క్రీన్ షాట్ తీసి మీరు రిలాక్స్గా చూసుకోండి. బీసీబీ గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే 496. అండ్ ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ 471 వరకు ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బీసీసీలో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ 516. అండ్ ఓవరాల్గా ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ 482 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. బీసీడీ చూసినప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ 525 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఓవరాల్గా ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ 503 వరకు వెళ్ళొచ్చు. అంటే ఫ్రీ సీట్స్, ప్రైవేట్ అంటే సగం ఫ్రీ ఉంటాయి, సగం మేనేజ్మెంట్ ఉంటాయి. మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవుతుంటారు ప్రైవేట్ అంటే మేనేజ్మెంట్ అని. గవర్నమెంట్ 455 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 426 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ కూడా చూడండి, ఓన్లీ 5 కాలేజెస్లో మాత్రమే ఉంది. అండ్ 5 కాలేజెస్ ఏంటంటే వీటి కట్ ఆఫ్ 525, ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ ఇది. అండ్ ఎస్సీ1కి గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే 423 వరకు రావచ్చు. అండ్ చివరి సీటు వరకు చూసినట్లయితే 345 వరకు రావచ్చు. అండ్ ఎస్సీ2 గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ 457 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ చివరి కట్ ఆఫ్ ఎస్సీ2లో 430 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎస్సీ3లో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ 463 వరకు వెళ్ళొచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఫ్రీ సీట్ కట్ ఆఫ్ 447 వరకు వెళ్ళొచ్చు. ఎస్టీలో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ 425 వరకు వెళ్ళొచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ చివరి ర్యాంక్ వరకు చూస్తే 403 వరకు వెళ్ళొచ్చు. అన్నిటికీ +or -5 చేసుకోండి.